అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 16వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు సాధారణ ఫలితాలను మాత్రమే పొందుతారు. బ్రహ్మాండంగా ఉండే రోజు కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. కాకపోతే రోజువారీ కార్యక్రమాలకు మాత్రం కాలం అనుకూలంగానే ఉంటుంది. తేలికపాటి పనులు చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. అయితే కీలకమైన వ్యవహారాలకు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలకు అంత అనుకూలత అనేది ఉండదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించుకోవాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పక్క వాళ్ళ వ్యవహారాల జోలికి, ముఖ్యమైన పనుల జోలికి పోకుండా ఉండగలిగితే ఈ రోజంతా మీకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఉండవు. కష్టనష్టాలు కూడా ఉండవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కుదురుతుంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాలు కూడా తొలగిపోయే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా సాధారణంగా ఉంటుంది. ఈరోజు కెరియర్ పరంగా ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలు అన్నీ కూడా సరిసమానంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రోజున కుంభరాశి వారు ముఖ్యమైన పనుల జోలికి వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. కాలమంతా సాఫీగా సాగిపోతుంది. ఇక కుంభరాశి వారి తారాబలం గమనిస్తే ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార కాబట్టి వీరు రిస్క్ తీసుకున్న సేఫ్ జోన్లోనే ఉంటారు. శతభిష నక్షత్రం వారికి విపత్తార కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి సంపత్తార కాబట్టి వీళ్ళు కూడా క్షేమంగా ఉన్నట్లే. ఏదైనా పని చేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, ఒక మంచి క్లారిటీ రావాలి అన్నా, ఆర్థికంగా అభివృద్ధి కావాలి అన్నా, కుటుంబ సభ్యుల మనసులు ప్రశాంతంగా ఉండాలి అన్నా మనం తప్పకుండా శివారాధన చేయాలి. మేము చెప్పే విధంగా తరచూ చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలను త్వరలోనే చూస్తారు. మీరు చేయాల్సిందల్లా శివయ్య ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి బిల్వార్చన చేసి శివ చాలీసాను పారాయణం చేయడమే. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా చేయబోయే పనుల పట్ల ఒక క్లారిటీ వస్తుంది. మంచి చెడులు అర్థమవుతాయి. తద్వారా అంతా శుభమే కలుగుతుంది. ఇంటి నిండా దరిద్రమే ఉందా? ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం, ఇబ్బంది వస్తూనే ఉన్నాయా? అయితే ఈ విధంగా చేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమై మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. ఒక ఆవు పిడకను తీసుకుని దానికి నిప్పు వేసిన తరువాత బెల్లం మరియు సుగంధభరితమైన పుష్పాలను కలిపిన నూనెను నిప్పుపై వేయాలి. ఈ విధంగా వచ్చిన పొగను ఇల్లంతా ధూపం వేయాలి. తరువాత ఆ పిడకను తులసి చెట్టు దగ్గర పెట్టేసి పూజ గదిలో కూర్చొని నెయ్యి దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయాలి. ఇలా తరచూ సాయంకాల సమయంలో చేస్తే నెమ్మదిగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ప్రశాంతత లభిస్తుంది. భార్య కానీ, భర్త కానీ లేదా మీ పిల్లలు కానీ ఎక్కువ కోపం చూపిస్తూ ఉన్నట్లయితే తరచూ ఈ పరిహారం చేస్తూ ఉండండి. కాలక్రమేణా మీరే ఊహించని గొప్ప మార్పును చూడగలుగుతారు. అసలేంటి పరిహారం అంటే అప్పుడప్పుడు దుర్గామాతను ఆరాధన చేస్తూ ఉండాలి. దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి 2 మిరియాలను చేతిలో పట్టుకొని కోపం తగ్గాల్సిన వారి పేరు చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఒక్కో దీపంలో ఒక్కో మిరియం వేసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చాలు. నెమ్మదిగా కోపావేశాలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.